ప్రైజ్ ద లార్డ్ అండి. దేవునామాన మీ అందరికీ శుభాభివందనములు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఆమె యొక్క రక్తస్రావంతో బాధపడుతూ ఉంటుంది. తను ఎన్నో వైద్యుల దగ్గరకు వెళ్ళి తనకున్న డబ్బుని ఖర్చు పెట్టినా కూడా తనని ఆ బాధ నుంచి ఎవరు కూడా నివారణ చేయలేకపోయారు. వైద్యులు సైతం కూడా తనకి చికిత్స చేయలేకపోయారు. అందువల్ల తను ఎంతగానో వేదన అనుభవిస్తూ ఆ యొక్క బాధని అనుభవిస్తూ తను కృంగిపోయింది. తనలో తను ఏంటి నా పరిస్థితి, నా స్థితి ఏంటి ఇలాగా అయిపోయింది అనుకున్న సమయంలో తను యేసును గూర్చిన వార్త విన్నది. యేసును గూర్చిన ఒక గొప్ప సువార్త తను విని, ఈయన ద్వారా నాకు రక్షణ కలుగుతుందేమో, ఈయన ద్వారా నాకు స్వస్థత పొందుకోగలను, ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నా కూడా నాకు స్వస్థత కలుగుతుంది అని ఒక చిన్న విశ్వాసంతో ఆవిడ అడుగు ముందుకు వేసి, అంతమంది జనాంగం ఆయన మీద పడుచున్నా కూడా అక్కడికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ధైర్యంగా పట్టుకొని ఆవిడ స్వస్థత పొందుకుంది. ఎంతోమంది జనం ఉన్నారు, అందరూ యేసు మీద పడుచున్నారు, కానీ ఈ యొక్క స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకొని ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది. ఆ యొక్క యేసుకి తనకే అర్థమైందనమాట. యేసు ప్రభువారు అంటాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ ఈ స్త్రీ భయముతో వణుక్కుంటూ దేవుని ముందుకు వస్తుంది. ఎందుకు అంటే ఆమె ఎందుకంత భయపడి వణుకుతూ వెళ్ళిందో తెలుసా? దేవుని యొద్ద నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమెకు భయము వణుకు వచ్చి ఆ యొక్క దేవుని ముందు నిలవబడి నేనే అని చెప్పి ధైర్యంగా నుంచుంటుంది. అలా నుంచున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగి వెళ్ళమ్మా అంటారు. సమాధానం కలిగి వెళ్ళమని ఎందుకన్నారో తెలుసా? తను 12 సంవత్సరముల నుంచి సమాధానము లేని స్థితిలో తనుంది. ఎంతగానో వేదన. మనకి చిన్న జ్వరం వస్తేనే 1 గంట 2 గంటలున్న జ్వరానికే మనము తట్టుకోలేము, ఇబ్బంది పడిపోతాము, మనశ్శాంతిగా ఉండదు, నిద్ర పట్టదు. కానీ తను 12 సంవత్సరముల నుంచి ఆ యొక్క బాధను తనలో అనుభవిస్తుంది కాబట్టి తనకు ఏమి లేదు అంటే సమాధానము తనకు లేదు. మనము కూడా ఆరోగ్యంగా ఉన్నంతసేపే మనము మంచిగా ఉండగలుగుతాం ఈ భూమిలో. ఆరోగ్యం కనుక మనకు సరిగా లేకపోతే మనము సరిగ్గా ఉండలేము, ఎవరితో మాట్లాడలేము. అలాగే 12 సంవత్సరాల నుంచి ఆవిడ ఆ యొక్క రక్తస్రావంతో బాధపడి ఇబ్బంది పడి అంతగా వేదన చెందింది. కాబట్టే దేవుడు ఏమంటాడంటే తన్ని సమాధానముతో వెళ్ళు అంటే ఇంక ఎన్నడూ కూడా ఆ రోగముని దరికి చేరదు అని చెప్పేసి సమాధానంగా నువ్వు నీ గృహమునకు వెళ్ళొచ్చు అని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ యొక్క ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళి ఆమెను స్వస్థపరచగలిగింది. ఎందుకు అంటే ఆవిడలో ఉన్న విశ్వాసము. అనేక మంది అక్కడకు వెళ్ళి ఆయన మీద పడుతున్నారే కానీ ఎవ్వరు కూడా ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకోలేకపోయారు. ఎవ్వరు కూడా ఆయన యొక్క స్పర్శను ఎవరు గ్రహించలేకపోయారు. ఆయనలో నుంచి వచ్చే స్వస్థతను ఎవ్వరూ తీసుకోలేకపోయారు. కానీ ఆ స్త్రీ ఆయనలో నుంచి వచ్చిన ప్రభావాన్ని తీసుకుంది, ఆయనలో నుంచి వచ్చిన స్వస్థతను పొందుకుంది, ఆయనలో నుంచి వచ్చిన సమాధానమును తీసుకొని గృహమునకు వెళ్ళిందంట. ఈ దినమున మనము కూడా మందిరానికి వెళ్తున్నాము, మందిరంలో ప్రార్థనలు చేస్తున్నాము, కానీ నామకార్థంగానే ఉండిపోతున్నాము. మందిరానికి వెళ్ళిన నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? సమాధానమును మోసుకొని ఇంటికి వెళ్ళే వారిలాగా ఉండాలి. అలాగే ఆయనలో నుంచి వచ్చే స్వస్థతను
పొందుకొని ఇంటికి వెళ్ళే వారిలాగా ఉండాలి. ఎలాగైతే ఆవిడ సమాధానముతో 12 సంవత్సరముల నుంచి నెమ్మది లేక ఆరోగ్యానికి బాధపడుతూ వచ్చి దేవుని యొద్ద నుండి సమాధానముతో వెళ్ళింది. ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది అని చెప్పి దేవుడు చెప్తాడు. అలాగే దేవుడు ఒక వాక్యంలో అంటాడు, ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే కొండ వెళ్ళి అవతల పడమన్నా కూడా పడుతుందంట. అందుకనే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే చిన్నపాటి విశ్వాసాన్ని ఆయన నీలో నాలో కోరుకుంటున్నాడు. నీలో నాలో అటువంటి చిన్నపాటి విశ్వాసం గనక ఉంటే దాన్ని దేవుడు మహా గొప్ప వృక్షము వలె చేయాలనుకుంటున్నాడు. ఆవగింజ ఎంత ఉంటుందండి? చిన్న ఆవగింజ. అన్ని గింజల్లో కల్లా ఆవగింజే చిన్నదట. అంత చిన్నదైన ఆవగింజ భూమిలో వేసినప్పుడు అది మొలిచి మహావృక్షం అయిపోయి అనేక కూర మొక్కలన్నిటికీ కూడా అది నీడనిస్తుంది. అలాగే ఈ దినమున నీలో ఉన్న ఆ చిన్నపాటి విశ్వాసము నీ యొక్క వంశ వృక్షానికి అంతటికీ కూడా బలాన్ని ఇస్తుంది. అలాగే నీ యొక్క పుట్టబోవు తరాలన్నిటికీ కూడా నీలో ఉన్న విశ్వాసము ఒక మాదిరిగా నిలవబడుతుంది. ఎలాగైతే ఈ యొక్క స్త్రీ బైబిల్లో రాయబడి అనేక స్త్రీలకు మాదిరిగా ఉందో, నీలో ఉన్న ఆ చిన్న విశ్వాసము నీ యొక్క తరతరములు వారికి కూడా నువ్వు మాదిరిగా ఉండబోతున్నావు. ఆమేన్. దేవుడు గొప్ప కార్యము మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆ స్త్రీ జీవితంలో ఎలాగైతే చేశారో అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీలో నాలో ఈ దినమున నీవు ఎటువంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నావో, ఎటువంటి బాధతో ఉన్నావో, ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావో భయపడవద్దు, దిగులు చెందవద్దు. ప్రభువైన యేసు అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసము గొప్పది. నువ్వు ఎవ్వరూ పొందుకోలేని గొప్ప స్వస్థత దేవుణ్ణి నమ్మితే నువ్వు ఖచ్చితంగా పొందుకోబోతున్నావు. ఆమేన్. దేవుని కార్యము ఖచ్చితంగా నువ్వు చూడబోతున్నావు. నిశ్చయముగా ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవా. ఆయన అడుగు వారికి ఇచ్చే దేవుడు, వెతుకు వారికి దొరికే దేవుడు, తట్టు వారికి తీసే దేవుడు. ఆ యొక్క స్త్రీ వెతికింది దేవుణ్ణి. స్త్రీ యేసుని గురించి ఎక్కడ విన్నదో ఏమో, కానీ యేసు ఉన్న చోటకి పరుగున ఆమె ఉన్న స్థానము నుంచి పరుగున వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఆవిడికి అంత ఆసక్తి. ఎన్నో డబ్బులు, ఈ లోకంలో ఎన్నో డబ్బులు వృధా చేశాను, ఈ లోకంలో 12 సంవత్సరములు ఈ వ్యాధితో ఇలాగే ఉండిపోయాను, నాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు స్వస్థత విమోచన అనేది రాలేదు. కానీ యేసు గురించి విన్న వెంటనే ఆమె ఈ లోకములో చేసిన ప్రయత్నం అంతా వ్యర్థం అనుకొని దేవుని యొద్దకు పరిగెత్తిందంట. ఈ దినమున మనం కూడా మన జీవితాలు కట్టుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు మనము మానవ రూపంగా చేస్తాము, కానీ అవన్నీ వ్యర్థమే. యేసులో మన జీవితం కనుక కట్టుకుంటే ఒక గొప్ప స్థితి, ఒక గొప్ప సమాధానము మనలో దేవుడు ఉంచుతాడనమాట. సమరయ స్త్రీకి సమాధానం ఇచ్చినట్లు నీ కుటుంబానికి, మన కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఆయన హృదయంలో ఆయన్ని ఉంచుకుంటే ఖచ్చితంగా ఆయన మనందరి జీవితంలో గొప్ప కార్యము చేయబోతాడనమాట. ఆమేన్. ఆ యొక్క సమరయ స్త్రీ ఎలాగైతే గొప్పగా స్వస్థత పొందుకుందో, అలాగే ఈ దినమున ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అస్వస్థతగా ఉన్నారో, దేవుని పైన నమ్మిక మాత్రం ఉంచితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుత కార్యము త్వరలోనే మీరు చూడబోతున్నారు. మీ యొక్క రిపోర్ట్స్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, సాధారణమైన పరిస్థితిలో ఉన్న, డాక్టర్స్కి వల్లకాని పరిస్థితిలో ఉన్న, ఒక్కసారి దేవుని పైన విశ్వాసం ఉంచితే గొప్ప కార్యము దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. మీరు నమ్మితే నిశ్చయముగా కార్యము చూస్తారు. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.